హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వెజిటేబుల్ జావ అండి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బలాన్ని ఇచ్చే జావ అండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ముందుగా తయారు చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు. వెజిటేబుల్స్ కూడా కలుస్తాయి, అలాగే రాగి పిండి అవి కూడా కలుస్తాయి కాబట్టి మనకి చాలా బలం అండి, హెల్తీగా ఉంటుంది. ముందుగా వాటి కోసము బీట్రూట్ ఒక చిన్న దుంప, 10 బీన్స్, 2 క్యారెట్, 2 మునక్కాడ, ఒక ఉల్లిపాయ, చిన్న సైజు టమాటాలు 2, వెల్లుల్లి 10, 2 ఇంచుల అల్లం ముక్క, తోటకూర ఆకులు 10, పాలకూర గుప్పెడు, క్యాబేజ్ 50 గ్రాములు, కరివేపాకు ఒక రెబ్బ, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి మీ కారంకి సరిపడా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కుక్కర్లో వేసి 2 గ్లాసులు నీళ్ళు పోసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టి చల్లగా అయిన తర్వాత ముక్కల్ని మ్యాష్ చేసి ఆ వాటర్ని వడపోసుకోవాలండి. ఇప్పుడు మరొక చిన్న గిన్నెలో సోడిపిండి లేదా రాగి పిండిని తీసుకొని అలాగే జొన్నపిండి కూడా వేసుకోవచ్చు. కొంచెం నీళ్లు వేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టి అందులో వడపోసుకున్న వాటర్ని వేసి మరిగిన తర్వాత కొంచెం ఉప్పు కలిపి పక్కన పెట్టిన రాగి పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్న పిండిలో 5 నిమిషాల తర్వాత ఓట్స్ వేసి కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఓట్స్ వైట్వైనా వేసుకోవచ్చు, మసాలావైనా వేసుకోవచ్చండి. అది మీకు నచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఇలా ఉడికిన ఓట్స్ రాగి పిండి మిశ్రమంలో 1 స్పూన్ ఇంగువ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికిన ముక్కలను మ్యాష్ చేసి వేసుకొని 2 నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక గ్లాస్లో వెజిటేబుల్ జావ వేసుకొని కొంచెం పెరుగు వేసి కలిపి కొంచెం మిరియాల పొడి అలాగే నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ జావ రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.